హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా సహకార బ్యాంకు నుంచి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 జిల్లాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మంచి జీతంతో పాటుగా సొంత జిల్లాలోనే ఛాన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు, ఇంటర్న్షిప్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా గమనించండి, ఇవి వచ్చేసి ఇంటర్న్షిప్ ఉద్యోగాలు అనమాట. అయితే తక్కువ శాలరీ మెన్షన్ చేయలేదు, శాలరీ కూడా మంచిగానే మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెప్తాను. మొదటగా వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంబీఏ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే 2 years కోర్స్ ఆన్ పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కంప్యూటర్ సంబంధించి, తెలుగు లాంగ్వేజ్ సంబంధించి కూడా ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం ప్రొఫిషియన్సీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి క్వాలిఫికేషన్స్ కింద మెన్షన్ చేశారు. వీటిలో అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమంగా 21 years నుంచి మ్యాక్సిమంగా 30 years వరకు మెన్షన్ చేశారు. 1/12/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్రెంటిస్‌షిప్ వచ్చేసి 1 సంవత్సరానికి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మరి ఎవరు అప్లై చేసుకోవాలని క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా సహకార బ్యాంకుల్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరి భర్తీ చేస్తున్న వేకెన్సీస్ గురించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్లో కూడా ఈ ఉద్యోగాలను ఒక్కొక్క ఖాళీ చొప్పున భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ డిసిసిబి, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్లో ఖాళీగా ఉన్నటువంటి జిల్లా సహకార బ్యాంకుల్లో ఒక్కొక్క పోస్ట్ చొప్పున 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా మీ యొక్క జిల్లాలో మీకు వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే శాలరీ కనుక మనం చూసినట్లయితే అంటే రెమ్యునరేషన్ కిందనే భర్తీ చేశారు. స్టైఫండ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. రెమ్యునరేషన్ వచ్చేసి 25,000 రూపీస్గా మెన్షన్ చేశారు అనమాట. సో మంచి బేసిక్ శాలరీ అనేది చెప్పుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. కేవలం ఇంటర్వ్యూ విధానంలో మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మెరిట్ బేస్ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు అనమాట. మీకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్ని, వెన్యూను మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తున్నట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ టోటల్గా మీకు ఉన్నటువంటి ఎస్ఎస్సి మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, గ్రాడ్యుయేషన్ మార్క్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఒక్కొక్క దానికి కూడా 10 మార్క్స్ చొప్పున టోటల్గా 50 మార్క్స్కి మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్కి మనం స్పీడ్ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్గా మనం చూసినట్లయితే ఈ నెల 23వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. ఈ నెల 23వ తారీఖు అంటే 23/12/2025 లోపు అప్లికేషన్స్ని మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఇంటర్న్షిప్ ఉద్యోగాల భర్తీ కోసం ఎంబీఏ క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఖాళీ లేదా ఒక ఇంటర్న్షిప్ ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీరు చేసుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ నుంచి ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.